पंकजवासिनि देवसुपूजित सद्गुणवर्षिणि शान्तियुते जय जय हे मधुसूदनकामिनि आदिलक्ष्मि सदा पालय माम् आदिलक्ष्मि सदा पालय माम् अस्य श्रीमहालक्ष्मीदेवताभ्यो नमः लक्ष्मीं क्षीरसमुद्राद्रयां श्रीरङ्गदामेश्वरी राजपुत्रवस्तुदेवतां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दगडाक्षत्रियो ब्रह्मेन्द्रवङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सदस्या वन्दे मुकुन्दप्रियां ॐ श्रीमहादेवी नमो नमः हरिः ॐ ऐ नन्दिनी नन्दितनी विश्वविरोधिनि नन्दिनुते दैवरविन्द शिरोवासिनि विष्णुविलासिनि विष्णुनुते भगवति हिरण्यकण्ठकुटुम्बिनि जय जय हे मधुसूदनकामिनि आदिलक्ष्मी सदा पालय माम् భగవద్భక్తులందరూ కూడా ముందుగా వచ్చేవంటి ఒక 15వ తారీఖు నిమజ్జనం జరుగుతుంది. దాదాపు 13 రోజులు ఇక్కడ అమ్మవారు పెట్టడం జరుగుతుంది. సో ఎవరైనా సేవా కార్యక్రమాలు చేసుకోవాలనుకుంటే వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేసి సేవా కార్యక్రమాలు చేసుకోవచ్చు. మరియు ఎవరైనా దాతలు కానీ ఇంకెవరైనా అన్నదానంలో ప్రసాదం కానీ అన్ని విధాలలో వచ్చి సేవ చేసుకోవాలంటే వాళ్ళు కూడా ముందుకు రావచ్చు. కాబట్టి ఈ యొక్క వరల్డ్ బిగ్గెస్ట్ దుర్గామాత శ్రీ నవదుర్గ నవరాత్రోత్సవ సమితి ఆధ్వర్యంలో 25వ సంవత్సరం భారీ విగ్రహం తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి అందరి సహకారం ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి నేను కోరుతున్నాను. దేవల దుర్గామాతకి మా ఆత్రేయ గురుగారు కొద్దిగా వర్షం కారణంగా లేట్ వచ్చారు. వారికి కూడా ఇక్కడికి ముందు రావాలని చెప్పేసి కోరుతున్నాను. ఆత్రేయ గారు కూడా మంచి భక్తులు మరియు అయ్యప్ప స్వామి మంచి పూజలు చాలా ఘనంగా నిర్వహిస్తారు. ముందుగా మన చిట్టి వచ్చిన తర్వాత యథాస్థానంలో కూర్చొని అందరికీ కన్నుల పండుగ కనిపించేది అమ్మవారి నిమజ్జన కార్యక్రమం చూపించాలని వీరి కంకణ భక్తులు కూర్చున్నారు. వీళ్ళందరూ కూడా అందుకని 15వ తారీఖు నిమజ్జన కార్యక్రమం అందరికీ కనిపించేదిగా పెట్టారు. అది చాలా సంతోషకరమైనది. ఒక దిక్కు భజన పాటలు జరుగుతూ, ఒక దిక్కు పూజా కార్యక్రమాలు జరుగుతూ, ఒక దిక్కు ఉద్వాసన కార్యక్రమాలు జరుగుతూ, ఒక దిక్కు ఆటా పాటలు ఆడుతూ అమ్మవారి చీరల వేలం పాటలు వేస్తూ ఘనంగా చిన్న సంఖ్యలలో అందరూ పాల్గొనేట్టుగా ఉండాలి అని వారు కంకణ పెడుతున్నారు. అదేవిధంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. లోకం కోసం ఏది చేసినా, భగవంతుడికి ఏది చేసినా 6 బయట చేస్తే మన బయట ప్రాంతాలను ఏది చేసినా అని విశ్వానికి సంబంధించినటువంటి వ్యవహారమే కనుక విశ్వానికి సంబంధించిన దృష్టిలో పెట్టుకొని విశ్వమంతా బాగుండాలనే ఉద్దేశంతో ఆ యొక్క బయట కార్యక్రమాలు చేసేది వినాయక చవితి నవరాత్రులు కావచ్చు, దేవి నవరాత్రులు కావచ్చు అని విశేషంగా ఉంటుంది. కనుక అదేవిధంగా వైభవంగా